రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కుప్పానికి మాత్రం ఎమ్మెల్యే అని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాలలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. 2024 ఎన్నికల తర్వాత నేను రెండవసారి కుప్పం వచ్చానని తెలిపారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్గా యువ ఐఏఎస్కు బాధ్యతలు అప్పగించానని, కుప్పంలో దాదాపు 65,000 కుటుంబాల వరకు ఉన్నాయని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నామని తెలిపారు. ఇంకో పారిశ్రామికవేత్త తయారు చేస్తామని, కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకువస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15,000 ఉద్యోగాల కల్పన, 100% సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100% మరుగుదొడ్ల నిర్మాణం, అర్హులైనకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆసుపత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్ష నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడర్న్ టూరిజం హబ్గా తయారు చేయడం వంటి నిర్దిష్టమైన ప్రణాళికలతో స్వర్ణ కుప్పం విజన్ 2029 రూపొందించామని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగిందని తెలిపారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని తెలిపారు. ఎవరిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వడం లేదని తెలిపారు. ప్రజలను అణిచివేశారని తెలిపారు. వారికి మంచి చేయాలనే ఆలోచన లేదు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే వైసీపీని ఓడించాలని నేను, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు మీరు స్పందించి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. నేను 10 ఏళ్ల ప్రతిపక్ష నేతగా పనిచేశాను. రాజకీయాలంటే ఆషామాషీగా తీసుకోకుండా పబ్లిక్ పాలసీ తీసుకువస్తే చరిత్ర తిరగా రాయవచ్చునని భావించాను. అదే అమలు చేసి అద్భుత ఫలితాలు సాధించాను. ఒక సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించిన పార్టీ తెలుగుదేశమేనని తెలిపారు. ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని, దురదృష్టవశాత్తు దేవాలయం లాంటి యూనివర్సిటీలను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా వైసీపీ వాడుకుందని తెలిపారు. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, నేను నాడు విజన్ 2020 అని నినాదం చేస్తే కొంతమంది హేళన చేశారని తెలిపారు. మీ ఇంటికి అవసరమైతే కష్టం వస్తే ఒక మెడిసిన్ పంపించాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఒక డ్రోన్ పెట్టి మీ ఇంటికి ఆ మెడిసిన్ పంపించే పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వినూత్నమైన టెక్నాలజీ మొన్న వచ్చింది, వరదలు వచ్చాయి. నేను ఇవన్నీ అప్పుడు చేయగలిగుంటే నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి ఒక 100 డ్రోన్స్ పెట్టి అన్ని ఇండ్లకు భోజనం మిద్ది పైన వదిలిపెట్టేవాడిని. మళ్ళా వాళ్ళు ఒక లెటర్ పంపిస్తే ఏం కావాలన్నా కూడా తిరిగి మళ్ళా పంపించేవాళ్ళం. ఇలాంటి వినూత్నమైనటువంటి ఇవి వచ్చేసాయి. కాబట్టి అలాంటివన్నీ చేసి ముందుకు పోతాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నారు. మీకు ఎంత భూమి ఉంది, ఏం పని చేస్తున్నారు, మీ ఆదాయాన్ని ఎట్ట పెంచాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. ఓసారి బాగా పనిచేసిన మీ ఆదాయం రావడం లేదు అంటే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కానీ అలాంటి ఉన్నప్పుడు జరగడం లేదు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆర్థికంగా పైకి తేవాలని ఆలోచన చేస్తున్నారు. చేసిన తర్వాత ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, 20-30 కుటుంబాలు పైన ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు ఆవరేజ్గా ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. నా దృష్టి అంతా పేదవాళ్ల పైన ఉంటుంది. నా జీవితాంతం ఆ పేదరిక నిర్మూలన కోసం వాళ్ళని పైకి రావడం కోసం పనిచేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.